టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ల టైం ను రామ్ చరణ్ తో కలిసి RRR సినిమా కోసమే కేటాయించగా ఆ సినిమా తర్వాత తిరిగి సోలో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఉండబోతుండగా ప్రస్తుతం కొరటాల కెరీర్ లోనే మొదటి ఫ్లాప్ ను ఆచార్య సినిమాతో చాలా పెద్ద ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాడని చెప్పాలి. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర తిరిగి జోరు చూపించడానికి కసితో ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో తనేంటో నిరూపించుకోవాలని సిద్ధమవుతున్నాడు కొరటాల శివ. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా సినిమా అఫీషియల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మోషన్ పోస్టర్ చూసిన తర్వాత సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయని చెప్పవచ్చు. కొరటాల శివ టేకింగ్ ఎంతలా ఆకట్టుకుంది అంటే మాస్ మూమెంట్స్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకోగా అనిరుద్ ను ఎప్పటి నుండో ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్ కోరికను ఎట్టకేరకు నిజం చేస్తూ ఈ సినిమాకు అనిరుద్ ను తీసుకోగా మోషన్ పోస్టర్ లోనే తన మ్యాజిక్ ను చూపెట్టి ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు అనిరుద్. ఇక అందరినీ మించి ఎన్టీఆర్ తన వాయిస్ మాడ్యులేషన్ తో టెర్రిఫిక్ డైలాగ్ డెలివరీతో తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో అద్భుతంగా డైలాగ్ డెలివరీని చూపెట్టి ఆల్ ఇండియా లెవెల్లో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను జస్ట్ ఒక్క వీడియోతో పెరిగేలా చేశాడని చెప్పవచ్చు. తన వాయిస్ మాడ్యులేషన్ ఎక్సలెంట్ గా ఉండటంతో ఇన్స్టెంట్ గా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక ఆ వాయిస్ కి తగ్గట్లు అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే విధంగా ఉండటంతో ఓవరాల్ గా ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ గా మారింది అని చెప్పాలి ఓవరాల్ గా. ఇక ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ విషెస్ ను కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.